దేవేంద్రుడు విక్రమార్కుడికి సింహాసనాన్ని బహూకరించి దానిపై కూర్చుని 1000 ఏళ్లు సుఖంగా రాజ్యపాలన చేయమని దీవించి పంపుతాడు. అటుపై బట్టి కూడా కాళికాదేవిని ప్రసన్నం చేసుకుని 2000 సంవత్సరాల ఆయుష్ను పొందుతాడు. ఇప్పుడు బట్టి విక్రమార్కుడి ఆయుష్ను కూడా మరో 1000 ఏళ్లు పెంచాలన్న ఉద్దేశంతో బాగా ఆలోచించి ఒక ఉపాయాన్ని విక్రమార్కుడికి చెబుతాడు. ఆ విధంగా విక్రమార్కుడు 6 నెలలు ఆ సింహాసనంపై కూర్చొని రాజ్యపాలన చేసి మిగిలిన 6 నెలలు రాజ్యాన్ని బట్టీకి అప్పచెప్పి దేశాటనకు వెళ్ళేవాడు. ఆ విధంగా బట్టి విక్రమార్కులు ప్రజలను తమ ప్రాణ సమానంగా చూస్తూ చక్కగా రాజ్యపాలన చేయసాగారు. ఉజ్జయిని నగరంలో విజయుడు అనే ఒక కంసాలి ఉండేవాడు. అతడికి విక్రమాదిత్యుడితో మంచి స్నేహం కలిగింది. అయితే బట్టికి విజయుడిపై మంచి అభిప్రాయం ఉండేది కాదు. విక్రమార్కుడు విజయుడితో స్నేహంగా ఉండడం అతడికి ఏమాత్రం ఇష్టం లేదు. అయితే విక్రమార్కుడు మాత్రం ఎక్కువ కాలం విజయుడితో గడుపుతూ ఉండేవాడు. అతడితో స్నేహం చేయవద్దని బట్టి ఎన్నోసార్లు విక్రమార్కుడికి చెప్పాడు. కానీ విక్రమాదిత్యుడు మాత్రం విజయుడి స్నేహం వదలలేదు. అలా కొన్నాళ్ళు గడిచాక ఒకసారి విజయుడు తనకు తెలిసిన ఇంద్రజాల మహేంద్రజాల విద్యలను విక్రమాదిత్యుడికి ఉపదేశించాడు. అందుకు ప్రత్యుపకారంగా విక్రమాదిత్యుడు తనకు తెలిసిన పరకాయ ప్రవేశ విద్యను విజయుడుకు చెప్పించాడు. అలా వారిద్దరి స్నేహం రోజురోజుకు పెరగసాగింది. ఇక బట్టి రాజుని ఏమీ అనలేక విజయుడిని మాత్రం ఒక కంట కనిపెడుతూనే ఉండేవాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి విక్రమాదిత్యుడు బట్టికి రాజ్యాన్ని అప్పచెప్పి 6 నెలలు దేశాటనకు బయలుదేరాడు. రాజుకు తెలియకుండా విజయుడు కూడా రాజును వెంబడించాడు. అలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత మధ్యలో కలుసుకున్నట్లుగా విజయుడు రాజు ముందుకు వచ్చాడు. రాజు విజయుడిని చూసి ఎంతో ఆశ్చర్యపడి, నిన్ను చూడటం చాలా ఆనందంగా ఉంది. చాలా రోజులైంది నువ్వు కనిపించి. మంచి సమయానికి వచ్చావు. నీ వలన నాకు మంచిగా కాలక్షేపం అవుతుంది అని కౌగలించుకున్నాడు. తను పొరుగు రాజ్యంలో ఏదో పని మీద వెళ్తున్నట్టు చెప్పాడు విజయుడు. తర్వాత వాళ్ళిద్దరూ కొంత దూరం అలా నడుస్తూ వెళ్ళి మధ్యలో అలసిపోయారు. ఒక చెరువు వద్దకు వెళ్ళి దాహం తీర్చుకుని గట్టుపై ఉన్న ఒక చెట్టు నీడలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అన్నాడు విక్రమార్కుడు. విజయుడి ఒడిలో తల పెట్టుకుని కాసేపు పడుకున్నాడు విక్రమాదిత్యుడు. అయితే అతడికి ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. దాంతో అతడి దృష్టి పక్కనే ఉన్న ఒక చెట్టు కొమ్మపైకి వెళ్ళింది. ఆ చెట్టు మీద ఒక గూడు ఉంది. గూట్లో 2 చిలుకలు ఉన్నాయి. ఒకటి ఆడచిలుక, రెండవది మగచిలుక. మగచిలుక ఏదో వ్యాధితో బాధపడుతున్నట్టు కనిపిస్తోంది. అలా బాధపడుతూ ఆ చిలుక అప్పుడే అక్కడికక్కడే మరణించింది. దాంతో ఆడచిలుక మగచిలుకపై పడి హృదయ విదారకంగా ఏడవసాగింది. ఆ దృశ్యాన్ని చూసి విక్రమాదిత్యుడు చాలా బాధపడ్డాడు. అతడికి ఆ ఆడచిలుకపై జాలి కలిగింది. ఎలాగైనా ఆడచిలుక దుఃఖాన్ని తీర్చాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే అతడు విజయుడి ఒడిలో పడుకున్నట్లే ఒక మంత్ర ధ్యానం చేసి తనకు తెలిసిన పరకాయ ప్రవేశం ద్వారా తన జీవాన్ని ఆ మగచిలుక శరీరంలోకి ప్రవేశపెట్టాడు. జీవం వచ్చిన మగచిలుకను చూసి ఆడచిలుక ఎంతో సంతోషించి దాంతోపాటు తిరగసాగింది. ఇదంతా విజయుడు గమనిస్తూనే ఉన్నాడు. అతడు తాను రాజును మోసగించడానికి ఇదే సరైన అవకాశం అని నిర్ణయించుకుని రాజు వద్ద నేర్చుకున్న పరకాయ ప్రవేశ విద్యను ప్రయోగించి తన జీవాన్ని విక్రమాదిత్యుడి దేహంలో ప్రవేశపెట్టాడు. వెంటనే తన శరీరాన్ని కాల్చి బూడిద చేసేశాడు. అక్కడి నుంచి రాజు శరీరంతో ఉజ్జయినికి వెళ్ళాడు. అలా విక్రమాదిత్యుడి దేహంలో ఉన్న కంసాలి ఉజ్జయిని చేరుకుని తాను నగరం ప్రవేశించానని వెళ్ళి బట్టీకి విషయం చెప్పమని పంపిస్తాడు. విషయం తెలుసుకున్న బట్టి వెంటనే ఆశ్చర్యపోతాడు. 6 మాసాలు పూర్తి కాకుండా రాజు ఇంతవరకు దేశాటన నుంచి ఎప్పుడూ తిరిగి రాలేదు. ఇప్పుడు వచ్చినవాడు నిజంగా విక్రమాదిత్యుడేనా అన్న సందేహం బట్టిలో వచ్చింది. ఇందులో ఏదో మోసం ఉందని గ్రహిస్తాడు. వెంటనే ఒక రాజభటుణ్ణి పిలిపించి విజయుడు ఇంట్లో ఉన్నాడో లేడో తెలుసుకురమ్మని పంపిస్తాడు. రాజభటుడు తిరిగి వచ్చి మహారాజు ఏ రోజైతే నగరాన్ని విడిచి వెళ్లారో ఆ రోజే విజయుడు కూడా ఊరు విడిచి వెళ్ళినట్లు తెలిసిందని చెప్పాడు. బట్టి ఆ సంగతి తెలుసుకుని నిజంగానే ఏదో మోసం జరిగిందని నిర్ణయించుకుని చతురంగ బలాలతో నగరం బయటకు వెళ్ళి
ఆ కపట విక్రమాదిత్యుణ్ణి ఏనుగు మీద కూర్చోబెట్టుకుని ఘన స్వాగతమిచ్చి లోపలికి తీసుకువెళ్తాడు. విజయుడు తనని ఎవరూ అనుమానించలేదని లోపల ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. బట్టి లోపలికి వచ్చిన తర్వాత రాజును దర్బారుకు తీసుకుని వెళ్తూ ఉండగా ఆ కపట విక్రమాదిత్యుడు బట్టి, నేను ఈరోజు చాలా అలసిపోయాను, విశ్రాంతి తీసుకుని రేపు దర్బారు పనులు చక్కబెడతాను అన్నాడు. బట్టి సరేనని అతన్ని కోటలోనికి తీసుకెళ్లాడు. తరువాత రాజభవనానికి అతన్ని జాగ్రత్తగా పంపి సేవలు చేయమని భటులకు ఆజ్ఞాపించి బయటకు వచ్చి తన అంతరంగిక సేవకులను పిలిచి విజయుడు చేసిన మోసాన్ని వాళ్ళందరికీ చెప్పి జాగ్రత్తగా గమనిస్తూ ఉండమని చెప్పాడు. అందులో ఒకణ్ణి పిలిచి, నువ్వు అంతఃపుర మహారాణులు అందరి వద్దకు వెళ్ళి నా మాటగా ఎవరో ఒకడు రాజును మోసగించి అతని శరీరంలో పరకాయ ప్రవేశం చేసి వచ్చాడని, ఆయన నివాసానికి ఎవరూ వెళ్ళవద్దని, ఒకవేళ శయనాగారానికి రమ్మని పిలుపును పంపిస్తే తామందరూ గౌరీవ్రతం పట్టి ఉన్న సంగతి మీకు తెలిసిందే. అలా వస్తే వ్రతభంగం కలుగుతుంది, దాంతో దేశానికి అరిష్టం కలుగుతుంది అని చెప్పమని, దాంతోపాటు ఇంకా గౌరీవ్రతం పూర్తి అవడానికి 3 నెలల వ్యవధి ఉందని చెప్పమని పంపుతాడు. అదేవిధంగా అతడు వెళ్ళి రాణులందరికీ విషయం చెప్పి బట్టి అందరినీ మెలకువగా ఉండమని చెప్పాడని చెబుతాడు. కాసేపు అయిన తర్వాత కపట విక్రమార్కుడు రాణులందరినీ రమ్మని కబురు చేస్తాడు. వాళ్ళందరూ బట్టి చెప్పమన్నట్లుగానే చెప్పి పంపిస్తారు. దాంతో కపట విక్రమాదిత్యుడికి కోపం వచ్చి బట్టిని పిలిపించి రాణులందరినీ నా దగ్గరికి తీసుకురా అని ఆజ్ఞాపిస్తాడు. అది విన్న బట్టి ఆశ్చర్యపడుతున్నట్లు నటించి, ఎందుకన్నా వాళ్ళేమైనా నేరం చేశారా అని అడుగుతాడు. కాదు కాదు, నేను నగరానికి తిరిగి వచ్చాను కదా, నా శయనాగ్రహానికి రమ్మంటే వాళ్ళేదో వ్రతం చేస్తున్నారని, వ్రతం పూర్తి కాగానే వస్తామని అంటున్నారు, వాళ్లకు నచ్చజెప్పి తీసుకురా అని అడిగాడు. అప్పుడు బట్టి, రాజా, నీ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి, నీ చేతలు కూడా అంతే విచిత్రంగా ఉన్నాయి. మీరు 6 నెలలు అడవులకు వెళ్తున్నప్పుడు ఆ సమయంలో వాళ్ళు వ్రతం ప్రారంభించి మీరు తిరిగి వచ్చే సమయానికి వ్రతం పూర్తి చేస్తారు. ఆ విషయం మీకు కూడా తెలిసిందే కదా. కానీ మీరు ఈసారి 3 నెలలకే తిరిగి వచ్చారు. దానికి కారణం ఏంటో కూడా తెలియడం లేదు. రాణులు మధ్యలో వ్రతాన్ని విరమించినట్లయితే మనకు కానీ దేశానికి కానీ శ్రేయస్సుకరం కాదు. బాగా ఆలోచించి మీ నిర్ణయాన్ని చెప్పండి అన్నాడు. బట్టి మాటలు విన్న కపట విక్రమాదిత్యుడు రాణులను పంపమని పట్టుబడితే బట్టికి అనుమానం కలగవచ్చునని, సరే సరే అలాగే చెయ్యి అని అంటాడు. బట్టి అలాగేనని ప్రస్తుతానికి ఒక పెద్ద సమస్య తీరిందని మనసులో అనుకుని బయలుదేరి వెళ్ళిపోతాడు. తరువాత బట్టి క్రమంగా కపట విక్రమాదిత్యుని ప్రవర్తనను జాగ్రత్తగా గమనించసాగాడు. అలా గమనిస్తున్న అతడికి అతడు తన అన్నయ్య కాదని, ఆయన శరీరంలో ఉండే మరొక వ్యక్తి అని, ఆ వ్యక్తి విజయుడే అయి ఉంటాడని నిర్ణయించుకున్నాడు. అసలు విక్రమాదిత్యుడి జీవం ఏమైపోయిందో తెలియక చింతించసాగాడు బట్టి. ఆయన జాడ తెలుసుకోవాలని నలుదిక్కులకు గూఢాచారులను పంపించాడు. అంతేకాకుండా బట్టి స్వయంగా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వెతుకుతూ ఉండేవాడు. ఇట్లా జరుగుతూ ఉంటే అడవిలో చిలుకలో ప్రవేశించిన విక్రమాదిత్యుడు ఆడచిలుకతో విహరిస్తూ దానికి ఆనందాన్ని కలిగిస్తూ కాలక్రమంగా తన్ను తాను మర్చిపోయాడు. చిలుక రూపంలో ఉండి ఎన్నో అద్భుతమైన విన్యాసాలు చేస్తూ ఉండడం చూసి మిగిలిన వేలాది చిలుకలు అతనిని తమ రాజుగా ఎన్నుకుని ఆ చిలుక చెప్పినట్లే చేస్తూ ఉండేవి. అలా చిలుక రూపంలో ఉన్న విక్రమాదిత్యుడు చిలుకలన్నిటితో కలిసి ఆనందంగా కాలం గడుపుతూ ఉండేవాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి ఆ ప్రాంతానికి బోయవాడొకడు వచ్చాడు. అతడు వేలాది చిలుకలను చూసి ఎంతో సంతోషించి ఎలాగైనా వీటిని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన దగ్గర ఉన్న వలను చెట్టు చుట్టూ పరిచి అందులో కొన్ని ఆహార పదార్థాలు వేసి దూరంగా వెళ్ళి ఒక చెట్టు చాటున నక్కి చూస్తూ ఉన్నాడు. కొంతసేపు అయిన తర్వాత ఆ చిలుకలన్నీ ఆడుతూ పాడుతూ మైమరిచి వలలో వేటగాడు పెట్టిన ఆహార పదార్థాలను తినడానికి వెళ్ళి అందులో చిక్కుకున్నాయి. ఆ చిలుకలతో పాటు చిలుక రాజైన విక్రమార్కుడు కూడా వలలో చిక్కుకున్నాడు. వలలో చిక్కుకున్న చిలుకలు సుమారుగా 1000 దాకా ఉంటాయి. అది చూసి వేటగాడు ఎంతో సంతోషించాడు. అతన్ని చూసి చిలుకలు చాలా భయపడి ఏడవసాగింది. విక్రమాదిత్యుడు ఆ చిలుకలను చూసి జాలిపడి, మిత్రులారా, విచారించి లాభం లేదు, నేనొక ఉపాయం చెప్తాను. అలా చేశామంటే మనమందరూ
ఈ ఆపద నుంచి తప్పించుకోవచ్చు అంటూ మనమందరం ఊపిరులు బిగబెట్టి కదలకుండా మెదలకుండా చచ్చినట్లు పడి ఉందాం. అతడు మన దగ్గరకు వచ్చి చచ్చిన చిలుకల వలన లాభమేంటి అని అనుకుని వలలో నుంచి తీసి కింద పడవేస్తాడు. అన్ని చిలుకలు పడిన తరువాత అందరము ఒక్కసారిగా ఎగిరి వెళ్ళాలి అని చెప్తాడు. చిలుకలన్నీ సరేనని ఊపిరి బిగపెట్టి మెడలు వేలాడదీసి పడుకున్నాయి. అంతలో బోయవాడు అక్కడికి వచ్చాడు. అతడు చచ్చిపడి ఉన్న చిలుకలను చూసి, ఇదేం వింత, చిలుకలన్నీ చచ్చిపోయాయే, ఎంతో ఆశపడిన నాకు నిరాశే మిగిలింది. ఈ చచ్చిపోయిన చిలుకల్ని నేనేం చేసుకుంటాను అనుకుని ఒక్కొక్క చిలుకను తీసి పరీక్షించి ఇది చచ్చింది, ఇది చచ్చింది అని కింద పడేసాగాడు. అలా 999 చిలుకలను బోయవాడు వల నుంచి కిందకు వేసినట్లు చిలుకలన్నీ లెక్క పెట్టుకున్నాయి. ఇక మిగిలింది ఒకే ఒక్క చిలుక. అది చిలుక రూపంలో ఉన్న విక్రమాదిత్యుడు. అన్నిటినీ తీసివేసిన తర్వాత వేటగాడు ఆ చిలుకను తీసే లోపల అతని మొలలో ఉన్న కత్తి జారి కింద పడింది. దాని చప్పుడు విన్న చిలుకలు 1000 చిలుకలు అయిపోయింది అని అనుకుని రివ్వుమని పైకి ఎగిరిపోయింది. విక్రమాదిత్యుడి జీవం గల చిలుక మాత్రం అతని చేతిలోనే ఉండిపోయింది. చిలుకలన్నీ ఎగిరిపోవడం చూసి వాడు కోపంతో ఆశ్చర్యం కూడా చెంది, ఈ చిలుకలన్నీ నన్నెంత మోసగించాయి, అవి చేసిన మోసానికి ఈ చిలుక మెడ నులిమి చంపితే కాని నా కోపం తీరదు అని సిద్ధపడుతూ ఉండగా చిలుక రూపంలో ఉన్న విక్రమాదిత్యుడు, ఓయి ఆ చిలుకలు పారిపోయినందుకు విచారించవద్దు, అవి అడవి చిలుకలు, వాటి వల్ల నీకు కలిగే లాభం పెద్దగా ఏం ఉండదు. వాటన్నిటినీ అమ్మటం వల్ల నీకు 5-6 వరహాల కంటే ఎక్కువ రాదు. నేను నీకు 1000 వరహాలు వచ్చేటట్లు చేస్తాను, నన్ను చంపకు అని చెబుతుండగా బోయవాడు ఆశ్చర్యపడి చిలుకనట్లే చూస్తూ ఉన్నాడు. తరువాత ఆ చిలుక మళ్ళీ ఇట్లనింది, నువ్వు నన్ను ఏదైనా పట్టణానికి తీసుకువెళ్ళి ధనవంతులకు చూపించు, వారు నిన్ను వెల ఎంత అని అడుగుతారు. అప్పుడు నువ్వు ఈ చిలుక సామాన్యమైంది కాదు, చక్కగా మాట్లాడగలదు, అవసరమైతే తగు సలహా కూడా ఇవ్వగలదు అని చెప్పు. వాళ్ళు కొనటానికి సందేహిస్తే నేనే వాళ్లకు నచ్చచెప్పి 1000 వరహాలకు కొనేటట్లు చేస్తాను అని చెప్పింది. చిలుక చెప్పిన మాటలు విని బోయవాడు, దీన్ని చంపటం వల్ల కలిగే లాభమేంటి, పాపం మాత్రం కలుగుతుంది, ఇది చెప్పినట్లు చేస్తే కొంతైనా లాభం ఉండవచ్చు అనుకుని చిలుకను తీసుకుని చంపక పట్టణానికి బయలుదేరాడు. అక్కడ ధనవంతుల నివాసం ఉండే వీధిలో తిరుగుతూ రామచిలుక రామచిలుక, అందమైన రామచిలుక, మాట్లాడే రామచిలుక, మహామంచి రామచిలుక అని కేకలు వేస్తూ ఉన్నాడు. చాలా మంది స్త్రీ పురుషులు బయటకి వచ్చి, ఈ చిలుక మాట్లాడుతుందా, అయితే దీని ధర ఎంత అని అడగసాగారు. అతడు వారికి చిలుక వెల 1000 వరహాలు అని చెప్పగానే, అబ్బో అంత వెల అంటూ వెనక్కు వెళ్ళిపోసాగారు. వేటగాడు వీధులన్నీ తిరిగి ఎంతో అలసిపోయి, ₹2-2 అమ్ముడుపోయే చిలుకను 1000 వరహాలకు ఎవరు కొంటారు, ఈ చిలుక నన్ను మోసగించటానికే అలా చెప్పమని ఉంటుంది అని భావించి నిరాశపడసాగాడు. చిలుకను కోపంగా చూడసాగాడు. చిలుక అతన్ని చూసి, ఓయి నిరాశపడకు, నీవు చెప్పిన వెలకు అమ్ముడుపోయేలా చేస్తాను, మరొక వీధికి తీసుకువెళ్ళి గట్టిగా కేకలు వెయ్యి అని చెప్పింది. చిలుక చెప్పిన ప్రకారం వాడు ఇంకొక వీధికి వెళ్ళి అరవటం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆ పట్టణపు వర్తకులలో శ్రేష్ఠుడైన మాణిక్య శెట్టి ఇంటి నుంచి బయటకు వచ్చి, చిలుకని ఎంతకిస్తావు అని అడిగాడు. 1000 వరహాలకిస్తానండి అన్నాడు. అది విని శెట్టి, చిలుకేంటి 1000 వరహాలేంటి, నీకేమైనా మతిపోయిందా అని అడిగాడు. శెట్టి మాటలు విని చిలుక రూపంలో ఉన్న విక్రమాదిత్యుడు, శెట్టిగారు మాట విని ఇతనికి 1000 వరహాలు ఇచ్చి నన్ను కొనేయండి, నా వల్ల మీకు 1000 లాభం కలిగేటట్లు చేస్తాను, ఏమాత్రం సందేహించకండి అని చెప్పాడు. మాణిక్య శెట్టి ఎంతో ఆశ్చర్యపడి, ఇది మనుషుల కంటే ఎంతో చక్కగా మాట్లాడుతుంది, ఇటువంటి చిలుకను నేనెప్పుడూ చూడలేదు, దీనివల్ల లాభం ఉన్నా లేకపోయినా చూసేవారికి ఆనందం కలుగుతుంది, ఇటువంటి చిలుక నా ఇంట్లో ఉంటే ఊరిలో ఉండే వాళ్ళందరూ మెచ్చుకుంటారు అనుకుని 1000 వరహాలు ఇచ్చి ఆ చిలుకను తీసుకున్నాడు. బోయవాడు చిలుక చేసిన సహాయానికి ఎంతో సంతోషించి తన గృహానికి వెళ్ళిపోయాడు. మాణిక్య శెట్టి తన కుమారుడైన సోమసుందర శెట్టికి ఒక దుకాణాన్ని కొత్తగా పెట్టాడు. మనిషి వలె చక్కగా మాట్లాడుతున్న ఆ చిలుకను తన దుకాణంలో ఉంచుకున్నట్లయితే చిలుకను చూడడానికి చాలామంది
తన దుకాణానికి వస్తారని తండ్రికి నచ్చచెప్పి సోమసుందరుడు ఆ చిలుకను ఒక అందమైన పంజరంలో ఉంచి దుకాణానికి తీసుకుని వెళ్ళాడు. అప్పట్నుంచి చిలుక దుకాణానికి వచ్చేవారిని అయ్యా మీకేం కావాలి అని అడిగి వారికి కావలసిన సామాన్లన్నీ పనివారికి చెప్పి ఇప్పిస్తూ ఉండేది. తక్కువ ధరలు చెప్పి సరుకు అమ్మేటట్లు చేస్తూ ఉండేది. దాని ప్రవర్తన ఆ నోట ఈ నోట పట్టణంలోని వారందరికీ తెలిసిపోయింది. వారు దూరమని కూడా చూడకుండా తమకు అవసరం లేకపోయినా ఆ దుకాణానికి వచ్చి సరుకులు కొంటూ ఉండేవారు. చిలుక చెప్పిన మాటలు విని ఆనందిస్తూ ఉండేవారు. అందువల్ల సోమశేఖరుడి దుకాణానికి కొద్ది కాలంలోనే విశేష లాభాలు వచ్చాయి. చిలుక కారణంగా తమ దుకాణానికి లాభం, గొప్ప పేరు వచ్చినందుకు శెట్టి కుటుంబంలోని వారు దానిని తమ అదృష్ట దేవతగా భావించి ఎంతో ప్రేమగా పెంచుతూ ఉన్నారు. ఆ పట్టణంలో సుందరి అని ఒక వేశ్య ఉండేది. ఆవిడ వద్దకు ధనికులందరూ వస్తూ ఉండేవారు. వారిలో సోమసుందర శెట్టి కూడా ఒకడు. అంతేకాకుండా ఆ దేశపు రాజు కూడా ఆవిడతో చాలా చనువుగా ఉండేవాడు. రాజంతటి వాడు తనతో స్నేహం చేస్తున్నాడని సుందరి విపరీతమైన గర్వాన్ని ప్రదర్శించేది. ఆమె ఎవరిని ఏది కావాలని అడిగినా వాళ్ళు ఇవ్వవలసిందే. అలా ఇవ్వకపోతే వారి మీద ఏవేవో నేరాలు మోపి రాజుతో శిక్షించేది. అందువల్ల అందరూ భయపడుతూ ఉండేవారు. ఏం కావాలంటే అది కిమ్మనకుండా ఇచ్చేవారు. ఆ పట్టణంలో సుందరి ఆడిందే ఆట పాడిందే పాటలాగా ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి ఆ వేషకు మాట్లాడుతున్న చిలుక గురించి తెలిసింది. అటువంటి చిలుక ఏదైనా ఉందంటే అది తన దగ్గర మాత్రమే ఉండాలని అనుకుంది. సోమసుందర శెట్టి దుకాణంలో ఉందని తెలుసుకుని అతడు నా మిత్రుడే, నేను కావాలంటే తప్పకుండా ఇస్తాడు, ఇవ్వకపోతే రాజుతో చెప్పి శిక్షిస్తాను అని చెలికత్తెల్లో ఒకరిని శెట్టి వద్దకు పంపిస్తుంది. చెలికత్తె శెట్టి దుకాణం వద్దకు వచ్చి, శెట్టిగారు, మా యజమానురాలు సుందరి మీకు బాగా పరిచయమే కదా, ఆమె మీ వద్ద ఉన్న చిలుకను తెచ్చి తనకు ఇవ్వమని చెప్పింది, దీనికి మీరేమంటారు అని అడిగింది. ఇది విన్న పంజరంలోని చిలుక వెంటనే, శెట్టిగారు, ఆ నీచురాలి వద్దకు నన్ను పంపకండి, అటువంటి పాపిష్టి పనిచేసే దాని వెంట నేను ఉండను, నన్ను ఎంతమాత్రం తన వద్దకు పంపించకండి అంటుంది. అది విన్న చెలికత్తె తెల్లబోయి వెంటనే పరుగున సుందరి వద్దకు వెళ్ళి చిలుక అన్న మాటలన్నీ చెబుతుంది. ఆ మాటలు విన్న సుందరి ఆగ్రహం పట్టలేక దానిని ఎట్లాగైనా చంపి తినకపోతే నా పేరు సుందరే కాదు అని ప్రతిజ్ఞ చేస్తుంది. వెంటనే ఆ చిలుకను తన వద్దకు పంపించకపోతే రాజు వద్ద చెప్పి శిక్ష విధిస్తానని, నిన్ను కూడా ఇక ముందు నా గుమ్మం తొక్కనీయను అని వెంటనే ఏ సంగతి తెలుసుకురమ్మని చెలికత్తెతో సోమసుందర శెట్టికి కబురు పంపిస్తుంది. ఆ కబురు విని శెట్టి గజగజ వణికిపోయాడు. చిలుకను పంపడం అతడికి ఎంతమాత్రం ఇష్టం లేదు. కానీ రాజు వద్ద నుంచి శిక్షను తప్పించుకోవాలంటే చిలుకను ఇవ్వక తప్పదు. ఇక చేసేది లేక తన దుకాణంలో ఉన్న పంజరాన్ని చెలికత్తెకు ఇచ్చి వేషకు పంపాడు. చెలికత్తె తెచ్చిన పంజరంలోని చిలుకను చూసి సుందరి పట్టరాని కోపంతో, ఇది నన్ను చాలా అవమానించి నానా దుర్భాషలు ఆడింది, కనుక ఈ చిలుకను చంపి దీని మాంసం వండిపెట్టు, అంతవరకు నాకు నిద్ర పట్టదు అని ఆజ్ఞాపించింది. అదేవిధంగా చెలికత్తె పంజరాన్ని తీసుకెళ్లి చిలుకను వండాలని పంజరంలో నుంచి చిలుకను బయటకు తీసింది. వెంటనే విక్రమార్కుడు ఇక ఇప్పుడు తప్పించుకోకపోతే తన ప్రాణానికే ప్రమాదం అని తలచి రెక్కలను టపటపా కొట్టి గోళ్లతో ముక్కుతో ఆమె ముఖాన్ని చేతులను గట్టిగా రక్కాడు. చెలికత్తె ఆ బాధకు ఆగలేక చిలుకను విడిచిపెట్టేసింది. చిలుక తప్పించుకుని ఆకాశానికి ఎగిరిపోయింది. అలా వెళ్లిన ఆ చిలుక విష్ణు ఆలయంలో ఉండే చిలుకలతో పాటు కలిసిపోయింది. చెలికత్తె చిలుక పారిపోయిందని సుందరికి చెబితే శిక్షిస్తుందని భయపడి వేగంగా ఇంకొక పక్షిని తెచ్చి దానిని చంపి దాని మాంసం వండి సుందరికి పెట్టింది. సుందరి అది చిలుక మాంసమే అని నమ్మి పూర్తిగా తిని నా పంతం చెల్లించుకున్నాను అని సంతోషించింది. మర్నాడు సుందరి పువ్వులు పండ్లు తీసుకుని విష్ణు ఆలయానికి వెళ్ళింది. ఆమెను చూసిన చిలుక రూపంలోని విక్రమార్కుడు తాను కూడా గర్భగుడిలోకి వెళ్ళి స్తంభం వెనకాల దాక్కుని ఆమెను గమనించసాగాడు. సుందరి ప్రతి శనివారం నాడు, ప్రతి ఏకాదశి నాడు, పర్వదినాలలో తప్పక విష్ణు ఆలయానికి వెళ్ళి విశేష పూజలు చేయిస్తుంది. అలాగే ఆ రోజు కూడా పూజలు చేయించింది. గర్భగుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి స్వామి ఎదుట చేతులు జోడించి, స్వామి, నా మీద దయ ఉంచి నాకు మోక్షాన్ని ప్రసాదించు,
నా దగ్గర తరగలేనంత ధనం ఉంది. ధనధాన్యాలకు కొరత లేదు. ముక్తిని అనుగ్రహిస్తే ఇంకా కావలసింది ఏమీ లేదు అని కోరుకుని తరువాత ఇంటికి వెళ్ళేది. చిలుక రూపంలో ఉన్న విక్రమాదిత్యుడు ఆమె మాటలన్నీ విని ఈ పాపాత్మురాలకు తగిన శాస్తి చేసేందుకు ఒక మంచి మార్గం దొరికిందని ఎంతో సంతోషించి తరువాత మిగిలిన చిలుకలతో కలిసిపోయి ఆనందంగా గడుపుతూ ఉండింది. ఒకసారి సుందరి ఎప్పటిలాగే దేవుణ్ణి పూజించేందుకు విష్ణు ఆలయానికి వచ్చింది. ఆమె రావడం చూసి చిలుక వేగంగా గుడి లోపలికి వెళ్ళి విష్ణుదేవుని విగ్రహం వెనుక నక్కి దాక్కుంది. కొంతసేపటికి సుందరి గుడి లోపలికి వచ్చి దేవుడికి భక్తి శ్రద్ధలతో పూజించి, స్వామి, నాకు ముక్తిని ప్రసాదించు అని కోరుకుంది. అప్పుడు చిలుక రూపంలో ఉన్న విక్రమాదిత్యుడు, సుందరి, నీ గుణగణాలను మెచ్చుకుంటున్నాను. నువ్వు చాలా కాలంగా నా వద్దకు వచ్చి భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నావు. నీ భక్తికి మెచ్చి నిన్ను శరీరంతోనే వైకుంఠానికి పంపాలని నిర్ణయించుకున్నాను. వచ్చే శనివారం నీకోసం ఒక దివ్యరథం వైకుంఠం నుంచి వస్తుంది. ఈలోపుగా నువ్వు నీ సంపాదన అంతటినీ పేద సాధలకు పంచిపెట్టు. దేహాభిమానాన్ని వదిలి గుండు చేయించుకుని నామం పెట్టుకుని కాషాయ వస్త్రాలు ధరించి రాత్రింబవళ్ళు భజనలు చేయాలి. శనివారం సాయంకాలం సరిగ్గా 5 గంటలకు వైకుంఠం నుండి దేవ విమానం వస్తుంది. అది సరిగ్గా ఈ గుడి ముందు ఆగుతుంది. అది వచ్చేలోపుగా నువ్వు బాజా భజంత్రీలతో భజనలతో ఊరేగుతూ ఇక్కడ వచ్చి సిద్ధంగా ఉండాలి. విమానం రాగానే నువ్వు ఎక్కి కూర్చోవాలి. 5 నిమిషాల కంటే అది ఎక్కువసేపు ఉండదు. కాబట్టి నువ్వు ఇప్పుడు సంతోషంగా ఇంటికి వెళ్ళి వచ్చే శనివారం నే చెప్పినట్లు అదే సమయానికి ఇక్కడ ఉండు. భూలోకంలో నీ వంటి పుణ్యాత్ములు అదృష్టవంతులు ఎవ్వరూ లేరు అని చెప్తుంది. చిలుక చెప్పిన మాటలన్నీ విష్ణుదేవుడే చెప్పాడని సుందరి నమ్మి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, ఇంతకాలానికి నా మీద దయ కలిగిందా తండ్రి? నీ అనుగ్రహం పొందిన నేను ఎంతో అదృష్టవంతురాల్ని. నువ్వు చెప్పినట్లే చేస్తాను అని పదే పదే చెప్పి సంతోషంగా ఇంటికి వెళ్ళింది. ఆ రాత్రంతా సుందరికి పట్టరాని సంతోషం కలిగింది. మర్నాడు ఉదయమే లేచి చక్కగా ముస్తాబై పల్లకిలో కూర్చొని మహారాజు వద్దకు వెళ్ళింది. సుందరి వచ్చినందుకు రాజు ఎంతో సంతోషించి అకస్మాత్తుగా వచ్చిన కారణం ఏంటని అడిగాడు. అప్పుడు సుందరి జరిగిన సంగతులన్నీ చెప్పి, నేను ప్రాణంతో వైకుంఠానికి వెళ్తున్నాను. ఆ వేడుకను చూసేందుకు దేశ విదేశాలలో ఉన్న రాజులందరినీ పిలిపించమని, తమ రాజ్యంలో ఉన్న వారందరికీ ఈ విషయం తెలిసేటట్టుగా చాటింపు వేయమని కోరుకుంటుంది. ఇది విన్న రాజు మంత్రి ఎంతో సంతోషించి, నీ వంటి అదృష్టవంతులు ఎక్కడా ఉండరు. నువ్వు కోరినట్లు తప్పకుండా చేస్తాము. నీ వల్ల మాకు మా రాజ్యానికి గొప్ప పేరు కూడా కలుగుతుంది కదా అని అంగీకరించారు. వెంటనే దేశ దేశాలకు ఆ వార్తను పంపించారు. ఆయా దేశాల రాజులందరినీ ఆహ్వానించారు. తమ రాజ్యమంతటా చాటింపు వేయించారు. తరువాత సుందరి తన బంధుమిత్రులందరినీ పిలిపించి తాను ప్రాణంతోనే వైకుంఠానికి వెళ్తున్నట్టు వివరించి, తనను తీసుకువెళ్లడానికి శనివారం సాయంకాలం 5 గంటలకు విష్ణుదూతలు దివ్య విమానంలో వస్తారని చెప్పింది. ఆ వార్త విని వారందరూ ఆమె గొప్ప అదృష్టవంతురాలని ఎంతో పొగిడి ఆ వేడుక చూడ్డానికి వాళ్ళందరూ నిరీక్షించసాగారు. ఇంతలో శనివారం రానే వచ్చింది. ఈ లోపల సుందరి తనకున్న ఇళ్ళు, భూములు, భవనాలు, వాహనాలు, నగలు మొదలైనవన్నిటినీ అమ్మి విశేష ధనం పోగు చేసి ఆ ధనాన్నంతటినీ పేదలకు దానం చేసింది. తల గొరిగించుకుని కాషాయ వస్త్రాలు ధరించి రాత్రింబవళ్ళు భజనలు చేయడం ప్రారంభించింది. దేశ దేశాల నుండి రాజులు, ప్రజలు లక్షలాది మంది వచ్చి ఈ వేడుకను చూసి ఆనందించాలని గుడి చుట్టూ చేరారు. ఆ వింత చూసి ఆనందించాలని విక్రమార్కుడి జాడ కోసం వెతుకుతున్న బట్టి కూడా వచ్చి ఒక చోట నిలబడ్డాడు. బట్టిని చూసి చిలుక రూపంలో ఉన్న విక్రమాదిత్యుడు గుర్తించి ఎంతో సంతోషించాడు. మరికొంతసేపటికి సుందరి బాజా భజంత్రీలతో భజనా బృందంతో గుడికి వచ్చింది. అప్పటికి 4:30 గంటలయ్యింది. మరొక అరగంటలో దివ్య విమానం వస్తుంది కనుక ఈలోపుగా స్వామిని దర్శించుకోవాలని సుందరి గుడి లోపలికి వెళ్ళి, స్వామి, మీ ఆజ్ఞ తూచా తప్పకుండా చేశాను. నాపై దయయుంచి దివ్య విమానమును రప్పించి నన్ను ప్రాణాలతో వైకుంఠానికి చేర్చండి అని ప్రార్థించి గుడి బయటకు వచ్చి విమానం రాక కోసం ఎదురు చూడసాగింది. 4:30 దాటింది, 5 అయ్యింది, 5:15 అయ్యింది.
5:30 కూడా అయింది. కానీ విమానం రాలేదు. విమానం రాకకు సుందరి ఆతృతగా ఎదురుచూస్తోంది. ఆమెతో పాటు దేశ దేశాల నుండి వచ్చిన లక్షలాది ప్రజలు ఆకాశం వైపు చూడసాగారు. సుందరి నిమిషం ఒక యుగంలాగా గడుపుతోంది. క్రమంగా 6 గంటలైంది. విమానం రాలేదు. సుందరి ఆకాశం వైపుకు తల ఎత్తి చేతులు జోడించి, భగవంతుడా, నా యందు అనుగ్రహించి ఇకనైనా విమానం పంపు, నన్ను నీ సన్నిధికి త్వరగా తీసుకువెళ్ళు అని ప్రార్థించుచుండగా చిలుక రూపంలో ఉన్న విక్రమాదిత్యుడు రిప్పుమని ఎగిరి వచ్చి ధ్వజస్తంభం మీద నిలిచి, ఓసి పాపిష్టిదానా, నీవు చేసిన పాపాలకు బహుమతిగా భగవంతుడు నీకు దివ్య విమానం పంపుతాడని అనుకుంటున్నావా? అనేక మంది సంసారాలను నాశనం చేసిన నీకు మోక్షం దొరుకుతుంది అని అనుకుంటున్నావా? సోమసుందరి శెట్టి దగ్గర సుఖంగా బతుకుతున్న నన్ను చంపి నా మాంసం తిని సంతోషించాలని ప్రయత్నించావు. నీ గర్వానికి దొరికిన ఫలితం ఇది, అనుభవించు. నీ పూజలకు మెచ్చి భగవంతుడు నీకు విమానం పంపిస్తాడని అనుకున్నావు. ప్రాణంతో వైకుంఠానికి వెళ్ళాలనుకున్నావు. నీకు తగిన శాస్తి చేయాలని దేవుడు చెప్పినట్లు నేనే అలా చెప్పాను. తెలిసిందా? ఇక వెళ్ళు. వైకుంఠానికి వెళ్తావో వల్లకాటికి వెళ్తావో వెళ్ళు. విమానం వస్తుందన్న మాట అబద్ధం. నిన్ను చూసిన తర్వాత మిగిలిన వేషలైనా కొంచెం బాగుపడతారు అని పలికి వెంటనే బట్టి భుజంపై వాలింది. ఇతరులకు తెలియకుండా, తమ్ముడు, నా జీవం ఈ చిలుకలో చిక్కి ఉంది, నీతో తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. ఆ చిలుక పలుకులు విని అక్కడికి వచ్చిన లక్షలాది ప్రజలు సుందరిని ఎగతాళి చేసి, వేలాది సంసారాలను నాశనం చేసిన నీకు మోక్షం దొరుకుతుందా అని నిందించసాగారు. వారి ఎత్తిపొడుపు మాటలు భరించలేక, ఊరిలోని వారికి ముఖం చూపించలేక సుందరి నేలపై పడి తల కొట్టుకుని ప్రాణం విడిచింది. నలుగురు 4 రకాలుగా చెప్పుకుంటూ చిలుక దానికి బాగా బుద్ధి చెప్పింది అనుకుంటూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. బట్టి భుజం మీద కూర్చున్న చిలుకను తనకు ఇవ్వమని ఆ ఊరి రాజు అడిగాడు. సోమసుందర్ శెట్టి కూడా ఇవ్వమని అడిగాడు. అంతలో బట్టి ఆ చిలుక విక్రమాదిత్య మహారాజుదని, దాన్ని వెతకటానికే తాను ఆ ఊరు వచ్చినట్లు, ఇవ్వనందుకు ఇంకేమీ అనుకోవద్దని చెప్తాడు. విక్రమాదిత్యుడి పేరు విని భయపడి రాజు మారు మాట్లాడకుండా బట్టిని ఉచిత రీతిని గౌరవించి సాగనంపుతాడు. తరువాత బట్టి చిలుక రూపంలో ఉన్న విక్రమాదిత్యుని అతి రహస్యంగా ఉజ్జయినికి తీసుకువెళ్ళి అంతఃపురంలో ఉన్న ఒక రహస్యమైన స్థలంలో ఉంచుతాడు. రాజు శరీరంలో ప్రవేశించిన విజయుడి జీవాన్ని బయటకు పంపి చిలుక శరీరంలో ఉన్న విక్రమాదిత్యుని జీవాన్ని ఆయన నిజ శరీరంలో ప్రవేశపెట్టడం ఎలాగా అని బట్టి చాలా ఆలోచించాడు. అలా ఆలోచించగా అతడికి ఒక ఉపాయం తట్టింది. తన ఆలోచనను చిలుక రూపంలో ఉన్న అన్నకు చెప్పాడు. అతడు, నీ ఉపాయం అద్భుతంగా ఉంది, అలాగే చెయ్యి అని పలికాడు. అనుకున్నట్లే బట్టి అంతఃపుర రాణుల వద్దకు వెళ్ళి కపట విక్రమాదిత్యుడికి వ్రతం పూర్తయినట్లు కబురు పంపించమని, ఒకవేళ అతడు చూడడానికి వచ్చినప్పుడు వ్రతము పూర్తయిన తర్వాత రోజున రాజు తరపు ఒక మేకపోతు, రాణుల తరపున ఒక మేకపోతును తెచ్చి ఆ రెండిటిని పోట్లాడిస్తారని, రాజు తరపున మేక గెలిచిన వెంటనే తనకు ఇష్టమైన రాణుల వద్దకు వెళ్ళవచ్చని, అలా కాకుండా రాణుల తరపున మేక గెలిస్తే 6 నెలల తర్వాత మాత్రమే అంతఃపుర రాణులను కలుసుకోవలసి ఉంటుందని, ఇది మొదటి నుంచి వస్తున్న ఆచారమని చెప్పండి అని బోధించాడు. రాణుల వ్రతం పూర్తయిందని తెలియగానే విజయుడు ఎంతో సంతోషించి బట్టిని వెంటబెట్టుకుని అంతఃపురానికి వెళ్ళి రాణులను పలకరించబోయాడు. వాళ్ళందరూ బట్టి చెప్పినట్లే చెప్పారు. విజయుడు ఆ సంగతి విని మర్నాడే మేకపోతుల యుద్ధం జరిపించమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విజయుడు తన నివాసానికి వెళ్ళి బట్టిని చూసి, మంత్రి, వ్రతం పూర్తి అయిన తర్వాత ఇట్లాంటి ఒక ఆచారం ఉందని నాకు చెప్పలేదే అని అడిగాడు. దానికి బట్టి, మహాప్రభు, నాకు ఆ విషయం జ్ఞాపకమే రాలేదు, అందువల్లే చెప్పలేకపోయాను. మీకు శ్రమ కలిగించినందుకు నన్ను క్షమించండి అన్నాడు. దానికి విజయుడు, సరే, ఇప్పుడు మన తరపున పోట్లాడేందుకు ఒక మేకపోతు కావాలి. అది రాణుల తరపున ఉండే మేకపోతును అవలీలగా జయించగలిగి ఉండాలి. అటువంటి మేకపోతును నువ్వు స్వయంగా చూసి తీసుకురావాలి. ఎంత ధనమైనా వెనుకాడకు అని ఆజ్ఞాపించాడు. బట్టి విజయుని మాటలు విని, రాజా, మీరు ఇంతగా చెప్పాలా? మంచి బలము గల మేకపోతును నేను కొని తీసుకువస్తాను, మీరు నిశ్చింతగా ఉండండి, మీ ఓటమి నా ఓటమి కాదా అని పలికి అతడిని మెప్పించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
తన సేవకులను పంపించి బాగా బలిసిన ఒక మేకపోతును తెప్పించాడు. బట్టి అంతకుముందే రాణుల తరపున పోట్లాడటానికి ఒక మేలు మేకపోతును తెప్పించాడు. అది చాలా మేకలతో పోరాడి జయించింది. చాలా పౌరుషం గలది. కానీ చూడ్డానికి రాజు కోసం తెప్పించిన మేకపోతు కన్నా సన్నగా ఉండి శక్తి లేకుండా ఉండేటట్లు కనిపిస్తోంది. విజయుడు ఉదయమే లేచి బట్టికి కబురు పంపాడు. బట్టి రాజును తీసుకెళ్లి మేకపోతును చూపించాడు. అది చూసిన రాజు, బాగా బలంగానే ఉంది, కానీ నేను రాణుల తరపున పోట్లాడే ఆ మేకపోతును కూడా చూడాలి అన్నాడు. బట్టి అతన్ని తీసుకెళ్లి ఆ మేకను కూడా చూపించాడు. దానిని చూసి విజయుడు, మన మేకపోతు ముందు ఇది నిలబడటానికి కూడా తగినట్లు లేదు, మన మేకపోతే గెలుస్తుంది, సందేహం లేదు అనుకుని సంతోషంగా తన నివాసానికి వచ్చేశాడు. ఉదయం 10 గంటలకు మేకల పోట్లాటకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక ప్రత్యేక స్థలంలో రాజు, మంత్రులు, సేనా నాయకులు, పురుషులు ఒక పక్క కూర్చున్నారు. రాణులు, పిల్లలు, పురకాంతలు ఒక పక్క కూర్చున్నారు. సరిగ్గా 10 గంటలకు రాజు తరపున మేకపోతును, రాణుల తరపున మేకపోతును ఒకదాని మీదకొకదానిని ఉసిగొల్పారు. రాణుల తరపు మేకపోతు రాజు తరపు మేకపోతుపై విజృంభించి పోరాడుతోంది. దాని ముందు నిలవలేక రాజు తరపు మేకపోతు వెనుకకు వెళ్ళిపోతోంది. ఇది చూసి విజయుడు తన మేక ఓడిపోయే స్థితిలో ఉందని గ్రహించి భయపడసాగాడు. అది ఓడిపోతే 6 నెలల వరకు రాణుల ముఖం చూడటానికి వీలులేదు. అందుకని ఆతృతగా చూస్తున్నాడు. ఇక తన మేకపోతును ఎలాగైనా గెలిపించాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో రాణుల తరపున మేకపోతు రాజు తరపు మేకపోతును తరిమి పొడిచి చంపింది. అది గమనించిన విజయుడు ఈ మేకను ఎలాగైనా బతికించి గెలిపించాలని నిర్ణయించుకుని సింహాసనంపై నిద్రపోతున్నట్లు నటించి తనకు తెలిసిన పరకాయ ప్రవేశ విద్య ద్వారా తన జీవాన్ని ఆ మేక శరీరంలోకి ప్రవేశపెట్టాడు. అప్పుడు చనిపోయిన మేకపోతు పైకి లేచింది. దానిని చూసి బట్టి వెంటనే తన వద్ద భద్రంగా దాచిన చిలుకను పైకి తీసి, అన్న, వెంటనే నీ శరీరంలోకి ప్రవేశించు, ఏమాత్రం ఆలస్యం చేయవద్దు అని హెచ్చరించాడు. వెంటనే చిలుక శరీరంలో ఉన్న విక్రమాదిత్యుడు సింహాసనంపై ఉన్న తన నిజ దేహంలోకి ప్రవేశించి సింహాసనంపై కూర్చున్నాడు. అది చూసిన బట్టికి ఎంతో సంతోషం వేసింది. అతడు వెంటనే విజయుని జీవంలో ఉన్న మేకపోతును పట్టి చంపించాడు. విజయుడు తన జీవాన్ని ప్రవేశపెట్టడానికి మృతదేహం ఏదీ లేక దుర్మరణం పొందాడు. విక్రమాదిత్యుడు తిరిగి తన దేహాన్ని పొందినందుకు ఎంతో సంతోషించి బట్టిని, రాణులను వెంటపెట్టుకుని మహాకాళిని దర్శించి అనేక విధాలుగా స్తుతించాడు. విశేష పూజలు జరిపించాడు. దేవి అతని భక్తికి మెచ్చి ప్రత్యక్షమై తీర్థ విభూతులనిచ్చి ఆశీర్వదించింది. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.